అందరికీ నమస్కారము. ఇటీవల కాలంలో ఆడవాళ్ళు చాలా వరకు నైటీలోనే కనిపిస్తున్నారు. ఇది వరకు ఆడవాళ్ళు నైటీ వేసుకుంటే గుమ్మం దాటేవారు కాదు. కానీ ఇప్పుడు నైటీ మీదనే పిల్లల్ని స్కూల్కు పంపుతున్నారు, షాపింగ్ చేస్తుంటారు. ఇంకా దీపం కూడా నైటీతోనే పెట్టేస్తున్నారు. ఇది వరకు డ్రెస్లో మరియు శారీలో మాత్రమే డిజైన్స్ చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నైటీలో కూడా డిఫరెంట్ డిజైన్స్ వెతుకుతూ ఉన్నారు, వేసుకుంటున్నారు కూడా. అసలు ఆడవాళ్ళు నైటీ ధరించవచ్చా? ఒకవేళ ధరించిన ఏ సమయం వరకు నైటీలో ఉండాలి? నిత్యం నైటీలోనే ఉంటే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా? నైటీ వేసుకొని దీపం పెడితే పుణ్యం వస్తుందా రాదా అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రతిరోజు నైటీలో ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలని మన పండితులు చెప్పేవారు. లక్ష్మి అంటే శుభ లక్షణ లక్షిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభలక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, వృద్ధి అవన్నీ కూడా లక్ష్మీదేవి సంకేతాలే. వీటిని ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని ఈ పేర్లతో పలు రూపాలలో కొలుస్తూ ఉంటారు. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరు పరస్పరం తారసపడుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ముఖ విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళ వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు అని అడుగుతుంది. నీకు ప్రీతిపాత్రమంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలని ప్రశ్నిస్తుంది. రుక్మిణి అడిగిన ప్రశ్నలకు లక్ష్మీదేవి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది. సమస్త గుణాలు ఉన్న తన భర్తను గౌరవించని స్త్రీని నేను తిరస్కరిస్తానని చెప్తుంది. అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది. ఇతరుల అపరాధాలను మన్నించే క్షమగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నుండి నివసిస్తానని చెప్తుంది. ఎప్పుడు నిజం చెప్పే వారిని, మోసం చేయని వారిని, బాధ పెడితే వారిని ఎంత మాత్రం ఇష్టపడనని చెప్తుంది. పవిత్రంగా ఉండే నిర్దిష్టమైన నడవడికడ కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు ప్రతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథి సేవ చేయాలని కోరే స్త్రీలు నన్ను సులభంగా పొందగలరని అంటుంది. ఇక ఇంట్లో నైటీలు వేసుకునే స్త్రీల విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలోనే ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటున్నారు. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళ ఆచారాల వ్యవహారాలకు ఎంతో విలువ ఉంటుంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు. ఇక్కడి పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడుతుంటారు. కానీ మనం మాత్రం ఇతర సంస్కృతికి అలవాటు పడిపోతున్నాము. దీంతో మన సాంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతూ ఉంటాము. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలోకి వస్తున్న మార్పులకి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలు కనబడతారు. గౌరవం లభిస్తుంది. ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళు అవుతారట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకొని స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదను, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఇస్తుంది.
చీర కట్టులోని స్త్రీల ఆరోగ్యం దాగిందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకున్న వారి ఆరోగ్యము అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళుగా ఈ విషయాలని ఆలోచించడం మంచిది. నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీర కట్టుకొని ఆడవాళ్ళకు ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు ఒంటికి వేసుకోవడం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవటం మంచిది. నైటీలు వేసుకోవటం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి. నైటీ వేసుకొని వంట చేయటం మంచిది కాదు. ప్రొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలివేయండి. చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులాగా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి వాళ్ళ శరీరంలోని నాడులు ఉత్తేజమవుతాయి. దానివల్ల ఎప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలి మెట్లకు, మంగళసూత్రానికి, బొట్టుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. స్త్రీ పుస్తెలు, మట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా వెండి మట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం చేత్తో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు ఉంగరం వేలునే మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెప్తుంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 సరే తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలోని రక్త ప్రసరణ బాగా ఉంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలాగా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇంకెవరికి చూపించకుండా హృదయ మధ్య భాగంలో ఉండేలాగా చూసుకోవాలి. మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మంగళసూత్రాన్ని ధరించటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో అయినా ఆడవాళ్ళు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు. అదే సమయంలో ఎవరింటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. పేరులోనే ఉంది కదా, నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున్నే తీసివేసేది. కానీ మన వాళ్ళందరూ కూడా ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా కూడా శరీరం మీదనే ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రిపూట వేసుకొని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు, కానీ నైటీ వేసుకొని బజారుకు కూడా వెళ్తున్నారు. ఇదెక్కడి చోద్యం బాబు అని అందరూ కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చీర కట్టుకుంటున్న స్త్రీలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు. చీర కట్టు మన సాంప్రదాయం. చీర ఎంతో అందంగా, చూడటానికి లక్షణంగా ఉంటుంది. చీర కట్టులోని ఆడవాళ్ళని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగటం సహజం. అదే నైటీలో కనిపిస్తే అస్సలు ఆడవాళ్లే కాదని అనిపిస్తుంది. అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకం తెస్తున్నారు.
ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అంటే మన శాస్త్రంలో చెప్పిన ఈ ఆచారాలను పాటించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు శాస్త్రంలో చెప్పినవి క్రమం తప్పకుండా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఆడవాళ్ళు ధరించే వస్త్రాల విషయంలో, ఆభరణాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని మీరు కూడా చక్కగా రెడీ అవ్వండి. లక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చీరకట్టులో అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆరోగ్యం దాగుందని ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా చేయడానికి చూడండి.